హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ ప్రసన్న. ఈరోజు మన రెసిపీ వచ్చేసి జొన్న ఇడ్లీ. ఈ జొన్న ఇడ్లీ హెల్త్కి చాలా మంచిది. బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటీస్ ఉన్నవారికి ఈ ఇడ్లీ ఎంతో మంచిది. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి 1 కప్పు మినపప్పును తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ మెంతుల్ని వేసుకుని వాటర్ని వేసి శుభ్రంగా కడిగి మళ్ళీ వాటర్ వేసి 5-6 గంటలు నానబెట్టుకోండి. ఇప్పుడు మరొక బౌల్లోకి 2 కప్పుల జొన్న రవ్వను వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ని వేసి 3-4 సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ వాటర్ని వేసి 4 గంటల సేపు నానబెట్టి తీసుకోండి. 6 గంటల తర్వాత మనకు మినప్పప్పు బాగా నానిపోయింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఈ పప్పును వేసుకుని కొద్దిగా వాటర్ని వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లో వేసుకోండి. మనం ముందుగానే 4 గంటల సేపు నానబెట్టుకున్న జొన్న రవ్వను ఇలా పిండి ఇందులో వేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోండి. చూడండి, ఇలా బాగా కలుపుకొని దీనిపై మూత పెట్టి ఒక 12 గంటలు పక్కన పెట్టుకోండి, లేదా ఓవర్ నైట్ అంతా అలా పక్కన పెట్టుకోండి. చూడండి, ఉదయానికల్లా మనకి ఎలా పొంగిందో. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకుని ఇదంతా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ పిండిని ఆయిల్ రాసిన ఇడ్లీ ప్లేట్లో వేసుకోండి. ఇలానే అన్ని ప్లేట్లోకి పెట్టుకోండి. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో 1.5 గ్లాస్ వాటర్ని పోసి స్టవ్ పై పెట్టి వాటర్ని బాయిల్ చేసుకోండి. వాటర్ మరగడం స్టార్ట్ అయ్యాక ఇడ్లీ ప్లేట్లను ఇందులో పెట్టుకోండి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి 12 నుండి 15 నిమిషాలు ఉడికించుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. చూడండి, 15 నిమిషాల తర్వాత మనకి ఇడ్లీ బాగా ఉడికిపోయాయి. అంతేనండి, మనకి జొన్న ఇడ్లీ రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ హెల్దీ రెసిపీ అయిన జొన్న ఇడ్లీ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.